ఈ వీడియో ముఖ్యంగా వీక్ హార్టెడ్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ అంటే పడలేని వాళ్ళు ఉంటారు, కొంచెం ఈజీగా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. అటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఈ వీడియోని కైండ్లీ అవాయిడ్ చేయండి. అలాగే చిన్నపిల్లలు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది ట్రూ ఇన్సిడెంట్, ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ జరిగింది, స్కేరీ ఇన్సిడెంట్. ఎవరికో కాదు, నాకు మా ఫ్రెండ్స్ మధ్యలోనే జరిగింది. కొన్ని ఇయర్స్ బ్యాక్ అది చాలా స్పష్టంగా చెప్పడం ట్రై చేస్తా, మధ్య మధ్యలో కొన్ని విజువల్స్ పెడతా. సో అందుకే అలాంటి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ దయచేసి వీడియో చూడకండి. ఎవరైతే ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో, ఇందులో మెసేజ్ కూడా ఉంది, అట్లాంటి కేటగిరీ వాళ్ళు వీడియో చూడ ట్రై చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొదలు పెడదాం. ఈ రియల్ ఇన్సిడెంట్ 2018 హైదరాబాద్లో జరిగింది. దీనికంటే ముందు మీకు ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలి. బ్యాక్ స్టోరీ ఇన్ ద సెన్స్, ఒక్కసారి కామెంట్ చేయండి, ఎంతమంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు, ఫీల్ అవుతారు, దేవుళ్ళు కానీ దెయ్యాలు కానీ. ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకో రీజన్ చెప్తా. నన్ను అడిగితే నేను మోర్ దెన్ దెయ్యం ఆర్ దేవుళ్ళ కంటే ఎనర్జీస్ నమ్ముతాను. నా దృష్టిలో 3 రకాల ఎనర్జీలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, ఒకటి నెగిటివ్ ఎనర్జీ, ఇంకోటి న్యూట్రలైజ్డ్ ఎనర్జీ అన్నమాట. సో నా దృష్టిలో పాజిటివ్ ఎనర్జీ అంటే దేవుడు, నెగిటివ్ ఎనర్జీ అంటే ఇలా సంథింగ్ దెయ్యాలు, గోస్ట్ సంథింగ్. న్యూట్రలైజ్డ్ అంటే రెండు న్యూట్రలైజ్ చేసామనుకోండి, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అలానే ఉంది. న్యూట్రల్ మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ. ఈ న్యూట్రలైజ్డ్ థియరీ గురించి కూడా చెప్తాను నేను. ఇది ఎందుకు చెప్తున్నానో చాలా క్లియర్గా చెప్తాను, ఎందుకంటే చాలామంది నమ్మరు ఏది ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఫిల్ అయ్యి ఉంటుందో అక్కడ ఇలాంటివి జరుగుతాయి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలామంది వాస్తుని కొట్టుపడేస్తారు, అది సూపర్ స్టిషన్ అనుకుంటారు. ఇట్స్ ఎ సైన్స్. వాస్తు బట్టి కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్లో కూడా వాస్తు కూడా ప్లే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఇంటికి ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్. సన్లైట్ ఏ యాంగిల్లో పడుతుంది, ఎంత వెలుతురు పడుతుంది, ఎంత గాలి వస్తుంది. ఇల్లు ఎప్పుడు కోల్డ్గా ఉండకూడదు. కోల్డ్గా ఉంటే చాలా నెగిటివ్ ఎనర్జీతో ఫిల్ అయిపోతుంది. చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫిల్ అయితే ఎవరి మైండ్ బాగోదు, పిచ్చి పిచ్చి థాట్లన్నీ వస్తాయి. సో అందుకే ఇంటి వాస్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఎందుకంటే అందులో కూడా ఎనర్జీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్స్లో కూడా, ఈ ఇన్సిడెంట్లో ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అబ్జర్వ్ చేయండి. మీ ఇంటి దగ్గర కానీ మీరు ఉండే ప్లేసెస్లో కానీ నెగిటివ్ ఎనర్జీ మీరు ఎలా ఫైండ్ చేయాలో కూడా క్లియర్గా చెప్తా. కట్ చేస్తే ఇన్సిడెంట్ 2018 హైదరాబాదు మదీనా కూడా పైప్ లైన్ రోడ్లో జరిగింది. యాక్చువల్గా మేము ఆ టైంకి పీజీలో ఉండేవాళ్ళమి. మా ఫ్రెండ్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. అంటే వాడు వైజాగ్ పంపించి ఒక 9 months పడుతుంది. అండ్ నెక్స్ట్ అలా కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఆల్మోస్ట్ అదే ఫినిష్ అవ్వడానికి 1 year పడుతుంది. సో వాడేం ప్లాన్ వేసాడంటే, మాకు మీరు ఎలాగ అక్కడ ఉండి అంత కట్టే బదులు మేము ఇంకో 3 పీజీలో ఉండేవాళ్ళం, మమ్మల్ని ఇంటికి వచ్చేయమన్నాడు. అదొక సెమీ గేటెడ్ కమ్యూనిటీ. మదీనా కూడా పైప్ లైన్ రోడ్ దగ్గర ఉంటుంది, పేరు చెప్పకూడదు. సో దాని ఆపోజిట్ రైల్వే ట్రాక్ ఉంటుంది. అక్కడ చాలా పారానార్మల్ యాక్టివిటీస్, ఇలాంటి నెగిటివ్ థింగ్స్ జరిగాయి. అండ్ ఆ ఇంటి దగ్గర నుంచి కనబడుతుంది, బాగానే కనబడుతుంది బాల్కనీ నుంచి. సో మేము పీజీలో ఉంటే కంటే రూమ్లో ఉంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అది ఎలాగో వెల్ ఫర్నిచర్డ్ కాబట్టి ఆఫ్టర్ 1 year మళ్ళీ మారిపోవచ్చు అని చెప్పి వచ్చేసాం ఊపుకొని. ఇది జరిగింది. సో నలుగురిమి, ఆ నలుగురిలో 3 ఇంతకుముందు పీజీలో ఉండేవాళ్ళమి, ఇంకొకడు హౌస్ ఓనర్, టెంపరీ హౌస్ ఓనర్. మా 3లో 2 డే షిఫ్ట్, ఒకడు నైట్ షిఫ్ట్. ఎందుకు చెప్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో మేము 9 వచ్చేసాం, బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 days 30 days అయింది. అయిన తర్వాత ఏమైంది అంటే, మేము ఆఫీస్ నుంచి ఒకసారి వస్తాం, రహేజ్ ఐటీ పార్క్ నుంచి 3 వచ్చాం. వచ్చిన తర్వాత కీ ఓపెన్ చేసి, డోర్ ఓపెన్ చేస్తే అక్కడ హోల్డర్ దగ్గర ఏది షూ ర్యాక్ ఉంటుంది కదా, అక్కడ దాని మీద ఒక కవర్ ఉంది, ట్రాన్స్పరెంట్ కవర్. సరే అది ఎవరికో మా 3లోనో లేకపోతే ఇంకో నైట్ షిఫ్ట్ ఉన్నదని చెప్పాను కదా, ఆడికి వచ్చి ఉంటుందేమో అని చెప్పి తలుపు తీసి తర్వాత చూస్తే మాది క్లియర్గా తెలిసిపోతుంది. మన అందులో చీర ఉంది, రెడ్ కలర్ శారీ. ఫ్రమ్మే ఉంది కానీ 2 అడ్రస్ లేదు. సో 2 ఉంది కానీ ఫ్రమ్ అడ్రస్ లేదు. ఫ్రమ్ ఉంటే అసలు గోలే లేదు అసలు. చూస్తే శారీ రెడ్ కలర్ శారీ ఉంది, చిన్న డిజైన్. బట్ రెడ్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆబ్వియస్గా మాకు పెళ్ళే కాలేనప్పుడు మాకెవడ పంపుతాడు చీరలు. వాళ్ళ వైఫ్ తాలూక ఆర్డర్ ఏమనుకున్నాడు, అది ఫోన్ చేస్తే వాళ్ళ వైఫ్ది కూడా కాదన్నారు. సో ఇంకా కట్ చేస్తే ఇంకా నైట్ షిఫ్ట్ ఒకటి మిగిలాడు. అడిగి ఫోన్ చేస్తే వాడు ఫోన్ పిక్ చేయలేదు, అది నైట్ షిఫ్ట్. మేమేం చేసాం, పెద్ద పని చేయలేదు కాబట్టి ఎవరైనా సరే అని చెప్పి అక్కడ 2 bedrooms, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో నేను మా హౌస్ ఓనర్ కూడా పడుకుంటాం. ఇంకో దాంట్లో మా ఫ్రెండ్ ఇంకోటి నైట్ షిఫ్టెడ్. ఆ బెడ్రూమ్లో పెట్టేసాం, గెస్ట్ బెడ్రూమ్లో. అయిపోయింది. ఆ రోజు తిన్నాము, చూసాము, అయిపోయింది. ప్యాకెట్ ఆడాం.
1 గంట అలా అయిపోయింది. పడుకున్నాడికి ఇంకా వెళ్ళిపోయాం. నేను మా వాడు హౌస్ ఓనర్ గారు మా బెడ్రూమ్లోని, ఇంకొక మా వాడు వేరే బెడ్రూమ్లోని ఆడొక్కడే. ఎందుకంటే నైట్ షిఫ్ట్ 5కి 5:30కి వస్తాడు. ఆ వేరే బెడ్రూమ్లో పడుకున్నాడు. మేమైనా కాస్త ఇక్కడ చిన్న భయం వేస్తుంది, కానీ ఆడికి ఒక మానవ మృగం మాట, ఆడికి భయం వేయదు. దెయ్యానికే భయపించే టైప్ ఆడు. వెళ్ళిపోయాడు. అటుకప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, మంచి ఊపిలో ఉన్నాడు. వెళ్ళిపోయాడు. అయిపోయింది, కాసేపు పోయింది, పడుకుని పోయినాడు. తర్వాత కాసేపు పోయి నా పక్కడు లేపుతున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు. ఏమిరా అంటే, ఈడు చూడు ఏదో చేస్తున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు. ఎవడరా మెసేజ్లు పెడుతున్నాడు అంటే అదే ఆడి పేర్లు ఎందుకని చెప్పట్లే, ఆడ రూమ్ నుంచి మెసేజ్లు పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు చెప్పంటే ఆడికి భయం వేస్తుందంటే, అంటే ఆడి నిన్ను ప్రాంక్ ఏదో చేస్తున్నాడు, అనవసరంగా నిద్రపోక్క, మళ్ళీ రేపు వెళ్ళాలి ఆఫీస్కి అంటే, లేదు కొంచెం రియాలిటీగానే ఉంది చూడంటే ఆడందులోనే కొన్ని చెప్తున్నాడు. చూస్తే కొంచెం రియలిస్టిక్గానే అనిపించింది. సర్లే వదిలి మరీ ఎక్కువైతే చూద్దాం, అదేంటో చెప్తాను. అయిపోయిన తర్వాత అది ఫోన్ చేస్తాడు. ఇంకా ఆ ఫోను ఇంకా స్పీకర్లో పెడుతుంటే అది భయం తెలుస్తుంది. అది ఒకటే చెప్తున్నాడు, మీరు వచ్చి తలుపు తీసి లైట్ వేయండి అని. సరే ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పి, ఇంకా నిద్ర ఎలాగో పోయింది కదా అని చెప్పి వెళ్ళి ఫస్ట్ తలుపు తీయకుండా చూసి ఇడు ఏం చేస్తున్నాడంటే, చీకటిగానే ఉంది, ఏం శబ్దాలు ఏం లేవు. తీసాం. ఆ చీకట్లో కూడా మాకేం కనబడలేదు. లైట్ వేసాం. వీడు చూస్తూ దుప్పటి కప్పుకొని ఉన్నాడు. వెంటనే సంకలు ఎట్టేసుకొని దాదాదని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను. మాకేం హడావిడి తప్ప అక్కడ ఏం లేదు. వచ్చేసాం. వస్తున్నప్పుడు నాకు జస్ట్ ఒక ఐ సైట్ కూడా ఏం కనబడిందంటే, అక్కడ బెడ్ వెనకే చీర ఉంది, అది అంతే. ఇది గుర్తుంచుకోండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసుకున్నాం. ఏందిరా ఈ పంచాయతీ, నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు, మాకు నిద్ర బొక్క పెడుతున్నావు, వీళ్ళ ఫుడ్ ప్రాంక్ లేకంటే ప్రాంక్ అదని అబ్బాయి ఆడి పచ్చి బుద్ధులు తిట్టాడు. తర్వాత ఆడు ఏం చెప్తున్నాడంటే, ఏం జరిగింది అంటే, ఇది మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే జరిగింది. నేను చాలాసేపు ట్రై చేశాను పడుకోవడానికి, బట్ అవ్వట్లేదు. అక్కడ చాలా చిరాగ్గా, ఇబ్బందిగా, నెగిటివ్ ఎనర్జీ ఏదో ఫిల్ అయినట్టుంది, చాలా కష్టంగా ఉందంటే, ఒరే ఇలా కాదు, నువ్వు మణిరత్నం సినిమాలో చెప్పక అనిల్ రావుపూడి సినిమాలో స్ట్రైట్గా చెప్పంటే, అప్పుడు అనిల్ రావుపూడి సినిమా రాలేదనుకుంటా. సరే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పంటే ఆడు ఏం చెప్పాడు, వాడు మేము ఇక్కడ కార్డ్స్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఉన్నాం, అక్కడికి వెళ్ళిపోయాడు కదా, ఆడు చార్జ్ చేసుకున్నాడు. అంటే ఏంటి, పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నట్టు చార్జ్ చేసి ఆడు పడుకుంటున్నాడంట. పడుకుంటుంటే అక్కడ అటుపక్క బాల్కనీ డోరు తీసుంది. గాలి సౌండ్ వస్తుందండి. చూస్తే గాలి ఏం రావట్లేదు, కానీ గాలి సౌండ్ వస్తుందండి. ఫస్ట్ దాన్ని ఆడు అంత సీరియస్గా తీసుకోలేదండి. ఆ సౌండ్ పెరుగుతుందండి. ఎందుకు తలనొప్పి అని చెప్పి తలిపేసి పడుకోవడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ గాలి సౌండ్ వస్తుందండి. సరే సైంటిఫికల్గా లాజికల్గా చూసిన ఏదో బొక్కలో నుంచి గాలి వస్తుంది, ఆ సౌండ్ వల్ల ఏదో వస్తుంది అనుకోండి. తర్వాత వాడికి ఒక బ్రీతింగ్, ఎవరైనా గట్టిగా కాదండి, ఫస్ట్ ఎవరైనా ఊపిరి తీసుకొని పీలిస్తే సౌండ్ వస్తుంది కదా, ఇలా ఆ సౌండ్ వస్తుంది అంటాడు. అప్పటికి పూర్తిగా దుప్పటి కప్పుకోలేదని చూస్తున్నాడు, ఏమి కనబడట్లేదండి. నీ అమ్మ ఇలా కాదని చెప్పి దుప్పటి కప్పేసుకున్నాడు. ఏదో సమ్ నెగిటివ్ వైబ్స్ అని చెప్పి కప్పుకునే తర్వాత ఆ సౌండ్ ఇంకా పెరిగిందంట. ఆ బ్రీతింగ్, ఇన్హేల్ ఎక్సేల్, అది ఎంత పెరిగిందంటే ఇటు దుప్పటి కప్పుకుంటే, దుప్పట్టుకొని ఇలా ఉన్నాడంటే దాని ఎగ్జాక్ట్గా ఆపోజిటే అంత దగ్గరికి వచ్చి ఎవరో ఊపిరి తీసి పీల్చుకున్న సౌండ్ వచ్చిందండి. ఇంకా కాసేపు ఇంకా మొత్తం తడిసిపోయి ఇంకా అలా ఉన్నాడంట. దాని తర్వాత మెల్లిగా చిన్న పట్టీల సౌండ్లో వచ్చిందండి, చిన్న పట్టీల సౌండ్. వాడి కాసేపు గురక స్టిక్తో కొడతారు కదా మాకు, ఆ సౌండ్ అనుకున్నాడు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అదొక గజ్జల సౌండ్. అది కూడా మెల్లిగా పెరిగి భారీగా లౌడ్గా రావట్లేదంటే ఒక డీసెంట్ మోడరేట్ నాయిస్ వస్తుందండి. ర్యాండమ్గా ఈ మూడు నాయిస్లు కొడుతున్నాయండి. ఒకటి ఈ పట్టీల సౌండ్, ఒక బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్, ఇంకోటి గాలి. ఇది ఆడు తీసుకోలేకపోతున్నాడు. మొత్తం చాలా బరువుగా అయిపోతుంది, చాలా కోల్డ్గా అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆడ వల్ల కాక చెప్తాను కదా, అక్కడ రూమ్ కాన్సెప్ట్ ఏమై ఉంటుందంటే అక్కడ రూమ్ కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీతో ఫిల్ అయ్యింది. సో అదే ఆడు మాకు చెప్పాడు. వాడు చెప్పినప్పుడు నిజంగానే మాకు నమ్మాలనిపించింది. వాడు చెప్తుంది న్యాచురల్గా ఉంది, వాడు భయపడుతున్నాడు, అంత ఆర్టిస్ట్ ఏం కాదు, అంత యాక్ట్ చేసి యాక్టింగ్ మోడ్లో మాకు పర్ఫార్మెన్స్ చేసే క్యాండిడేట్ కాదు. అప్పుడు నీట్గా ఆ నెగిటివ్ ఎనర్జీ మాకు పాస్ చేశాడు. అయినా స్టిల్ నేను బయటకు వచ్చేసాను. సరే ఇక్కడ ఉందాం, రేపు చూద్దాం పంచాయతీ, ఏదో సమ్ నెగిటివ్ థాట్స్ ఏదో వచ్చి ఉంటుంది ఇదని పడుకున్న కాసేపు పోయిన తర్వాత ఇంకోటి గట్టిగా అరిసాడు, నన్ను వదిలి అని చెప్పి. ఎవడు ఇంకోటి హౌస్ ఓనర్ గారు మళ్ళీ లైట్ వేసి ఏమిరా పంచాయతీ అంటే ఆడు ఫస్ట్ షాక్లో ఉన్నాడు అన్నమాట. షాక్లో ఉండి
రియాలిటీలోకి వచ్చి ఈ సొల్లిగడ వల్ల మొత్తం నెగిటివ్ ఎనర్జీ పాస్ చేశాడు. నాకు ఇప్పుడు పడుకున్నాను, కష్టపడి పడుకుంటే రియలిస్టిక్గా అడికి ఒక డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ ఏంటంటే నిజంగానే మేము ముగ్గురం పడుకున్నట్టు మా డోర్ నాక్ చేసినట్టు. అప్పుడు ఇటు పెద్ద పుడింగిగడ్లోకి వెళ్ళాడంట. పుడింగిగడ్లో వెళ్ళి ఎవరు అంటే సౌండ్ రావట్లేదంట. అప్పుడు లైట్ వేసాడంట. మేమిద్దరూ లెగలేదంట, కానీ ఆ డ్రీమ్లో లైట్ వేస్తే డోర్ ఉంది, డోర్ పక్కన ఎవరో ఉన్నట్టు, కింద షాడో కనబడుతుంది కదా, అది కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉన్నట్టు, కొంచెం డోర్కి షాడో కనబడుతుంది. ఆ షాడోలో ఎవరో ఉంటున్నారు అన్నట్టు కనబడుతుంది ఆపోజిట్. ఆడు కొంచెం ఒంగు చూసాడంట. ఒంగు చూస్తే అది ఎవరో కదా, లేడీస్ లెగ్స్ లైక్ కైండ్ ఆఫ్ శారీ. ఓహో ఇదేదో తేడాగా ఉందని చెప్పి మళ్ళీ పైకి తీసుకెళ్ళి కామ్గా ఉన్నాడంట, ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు. మళ్ళీ గట్టిగా నాక్ చేస్తే మళ్ళీ చూస్తే అక్కడ లెగ్స్ లేవు, ఏమీ లేవంటే. ఇంకొంచెం కింద చూస్తే సడన్గా బుర్ర వచ్చిందండి. ఆ బుర్ర వచ్చినప్పుడు వీళ్ళు లెగిసి నన్ను వదిలే అని చెప్పి. సో ఇక్కడ మనం లాజికల్గా చూస్తే ఏమైందంటే, ఆ రూమ్లో ఫస్ట్ సమ్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది, అది ఆడికి పాస్ అయింది. సో ఆడికి ఎక్స్పీరియన్స్ అయింది ఆ పారానార్మల్ యాక్టివిటీ. మేము అక్కడికి వెళ్ళాం, అక్కడి నుంచి ఆ ఎనర్జీని పట్టుకొని వచ్చి రూమ్లో పెట్టాం. రూమ్లో పెట్టగానే ఆ ఎనర్జీ ఈడికి కూడా పాస్ అయింది. ఈడు అదే మైండ్లో ఉండడం వల్ల డ్రీమ్లో కూడా సేమ్ అదే రియలిస్టిక్గా వచ్చింది. సో మేమేం ఫిక్స్ అయ్యంటే, ఈరోజు పంచాయతీ ఇలానే ఉంటుంది, ఓ పని చేద్దాం, సంథింగ్ హ్యాపెండ్. అప్పుడు నేను చెప్పా, ఒరే అదేదో ఆడుగా ఉంది ఆ శారీ, నీది కాదు నాది కాదు మన ముగ్గురివి కాదు, మోస్ట్లీ ఆడికి కూడా కాదు, ఆడి కిందకు వస్తుంది శారీ, అడుగుదాం. ఇంకోటి ఆ రూమ్లో ఏదో కొంచెం తేడాగా ఉంది కదా, ఆడికి మనం ఏం చెప్పొద్దు, ఆ నైట్ షిఫ్ట్ ఎలాగో మార్నింగ్ వస్తాడు కదా, ఆడు వచ్చిన తర్వాత మనం చూద్దాం అని చెప్పి వెయిట్ చేసాం పడుకొని లైట్లు ఆపేసి. అరౌండ్ 4:35కి వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని లేపడాడు, ఎందుకంటే ఆడు రెగ్యులర్ కాన్సెప్ట్ రావడం వెళ్ళడం పడుకుని పోవడం. వెళ్ళిపోయాడు, తలిపేసుకున్నాడు. మేము ఒక 5 నిమిషాలకి పిల్లిలాగా వెళ్ళి చూసాం ఏమైనా పోతాడని చెప్పి. ఒక 5-10 మినిట్స్ ఉంటే నీట్గానే ఉంది, పడుకున్నాడు. సరే మనం ఎక్కువ ఆలోచిస్తున్నామని చెప్పి మేము ముగ్గురు లోపలికి వచ్చి లాస్ట్కి ఎప్పుడుకో తెల్లవారుజామున సన్లైట్ వచ్చి పడుకున్నాం. తర్వాత ఫస్ట్ నేనే లెగిసి నేను డోర్ తీసి చూస్తే షాక్. ఏంది షాక్ అంటే, ఆ రూమ్లో లేడు, హాల్లో పడుకున్నాడు. అప్పుడు అర్థమైపోయింది కాన్సెప్ట్, కంపల్సరీగా అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి. అని అడిగాను, బాబాయ్ ఏమి ఇక్కడికి వచ్చి పడుకున్నా అంటే, అక్కడ నిద్ర పట్టట్లేదురా, చిరాకు ఉంది అని చెప్పి పడుకుని పోతున్నాడు. అని లేపి అది కాదు మ్యాటరు, ఏమేమి చెప్పంటే, ఆడి కైండ్ ఆఫ్ ఇలాగ ఈ ఇన్హేల్ ఎక్సెల్ కాన్సెప్ట్ చెప్పలేదు, కానీ ఆడికి చాలా నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ థింగ్స్ కొట్టి నిద్ర పట్టలేదండి సైకలాజికల్గా, అందుకు వచ్చి పడుకున్నాడు అని చెప్పి. ఆయన ఇంకెక్కువ భయపెంచాలని అడిగి, ఇది పార్సల్ ఏదో వచ్చింది ఇది అంటే, నాది కాదన్నాడు. మ్యాటర్ అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎలా చేశారో మనకు తెలియదు. మనకి ఏదైతే వచ్చిందో శారీ అది మనది కాదు, ఎవడో పంపాడు, కావాలని పంపొచ్చు, బై మిస్టేక్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. దాని ద్వారా ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా ఈ పార్టీకి ఫిల్ అయిపోయి ఉంటుంది రూమ్లో. అది ఒక్క రూమ్లోనే ఉందని కాదు, మొత్తం అంతా పాస్ అవుతుంది. మనం సైంటిఫికల్గా ఆలోచిస్తే అది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చి దాన్ని నీట్గా తీసుకెళ్ళి ఒక 3-4 కిలోమీటర్స్ బయట ఒక చిన్న చెరువు ఉంటుంది, అక్కడ ఇసిరీసి మళ్ళీ ఇంటికి వచ్చి మావాడు కొంచెం పట్టింపులు ఎక్కువ, పసుపు నీళ్ళతో ఇలా చేసి దోపాలు చేసి పాజిటివ్ ఎనర్జీ ఫీల్ చేయడానికి చేశాడు. తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చాం. తర్వాత అన్ని ధైర్యంగా పంపాం రూమ్లోకి. పంపితే నార్మల్గా అయిపోయింది మార్నింగ్. సో కట్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు ఎప్పుడైతే ఆ శారీని మేము ఇచ్చేసామో దాని తర్వాత బ్యాక్ టు స్క్వేర్ నార్మల్ బాగానే ఉంది. సో మేము అర్థం చేసుకుంది, ఆ శారీ సమ్ నెగిటివ్ ఎనర్జీని తెచ్చింది, టూ మచ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని. సో మీకు ఎప్పుడైనా దెయ్యాలైనా దేవుళ్ళైనా కనబడితే మనం ఎలాగో పోతాం, కనబడరు. ఎనర్జీస్ అనేది మనం ఫీల్ అవుతాం, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మీరు గుడికి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే ఫీల్ అవుతారో, అక్కడ ఉండే గంట సౌండ్ కానీ, అక్కడ యూస్ చేసే మెటల్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఆ వామ్త్ ఉంటుంది, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఏదైనా కోల్డ్ ప్లేసెస్ లైక్ మార్చురీ కానీ, శ్మశానంకి వెళ్ళిన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం. అలాగే ఆ చీర బీభత్సమైన నెగిటివ్ ఎనర్జీ తెచ్చింది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ తెచ్చిందో సైకలాజికల్గా అందరి మైండ్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. మేము ఈజీగా ముందే క్యాచ్ చేసి దాన్ని బయట ఇసిరియడం వల్ల కొంచెం దూరంలో అది సెటరేట్ అయిపోయింది. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, నెగిటివ్ ఎనర్జీ రకరకాలుగా రావచ్చు. ఒకటి మన ఇల్లు ఆర్కిటెక్చర్ బట్టి రావచ్చు. అలాంటి ఇల్లు ఆర్కిటెక్చర్ వల్ల వచ్చినప్పుడు అందుకే చాలామంది వెళ్ళిపోతారు. ఆర్ ఆర్కిటెక్చర్ని మార్చుకుంటే బెటర్ అవుతుంది. ఆర్ ఇలాంటి ఆబ్జెక్ట్స్ ద్వారా రావచ్చు. ఇప్పటికే అది క్వశ్చన్ మార్క్, ఆ చీర ఎవరు పంపారు అనేది. ఎందుకంటే పంపేటోడు అడ్రస్ రాస్తాడు, అడ్రస్ రాయలే, ఆడు ఇంటెన్షనల్గానే పంపుండొచ్చు. అదైతే నెగిటివ్ ఎనర్జీ ఫిల్ అయ్యి ఉంది. సో త్రూ ఆబ్జెక్ట్స్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది.
ఇంటి ఆర్కిటెక్చర్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మనం ఉన్న పక్కన ఉన్న పర్సన్స్ బట్టి నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుడు ఫస్ట్ దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ అది పాజిటివ్ అవ్వదు. ఆ నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేసుకోవాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు మాకు ఆ చీర దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ చీరను బయటికి విసిరేయడం వల్ల అది న్యూట్రలైజ్ అయింది. సో మీకు కూడా ఎప్పుడైనా అలా నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయితే ఫస్ట్ న్యూట్రలైజ్ చేసుకోండి. లేకపోతే సైకలాజికల్గా చాలా ఇష్యూస్ వస్తాయి. చాలా అంటే చాలా. దెయ్యం అంటే మనకు దెయ్యం యాజ్ ఇట్ ఈస్గా కనబడిపోవాలని ఏం లేదు, ఎవరికి కనబడదు కూడా. ఇలా నెగిటివ్ ఎనర్జీలోనే మనకి వైబ్స్ ఇస్తాయి. అలాంటప్పుడు ఎర్లీగా క్యాచ్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం. లేకపోతే సైకలాజికల్గా చాలా చాలా ఎఫెక్ట్ అవుతాం. ఇప్పుడు మేము అది చాలా ఎర్లీగా క్యాచ్ చేసాం కాబట్టి మాకేం ప్రాబ్లం రాలే. ఇన్ కేస్ అదే శారీని మేము ఎక్కువ రోజులు ఉండుంటే ఏమో మా మైండ్లు మావే పోయి మాకు మేమే కొట్టుకొని మేమే ఎనిమిస్ అయిపోయి మేమే విడిపోయి లేదా ఏదైనా జరగవచ్చు. అంత ఎనర్జీ బట్టి ఉంటుంది. సో ఇంత స్కేరీ అండ్ పారానార్మల్ది జరగడం ఇంత భారీ ఎత్తులో అది నాకు సెకండ్ టైము. ఫస్ట్ టైం అది వేరే వీడియోలో చెప్తే. సో ఓవరాల్గా ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఎనర్జీస్ అని ఉంటాయి, ఎనర్జీస్ని నమ్మండి. ఇలా నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది అది ఐడెంటిఫై చేయండి ఎలా వస్తుందని. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేయండి, అప్పుడు సెటరేట్ అయిపోతారు. ఇది ఓవరాల్గా జరిగిన ఇన్సిడెంట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి స్కేర్ ఇన్సిడెంట్స్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి. ఇలాంటి 3-4 వీడియోస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ దగ్గర జరిగినవి, మామూలుగా ఉండవు. ఫస్ట్ మరీ ఓవర్గా భయపించేవి వద్దు, అంత మంచిది కాదు ఆడియన్స్కి అని చెప్పి మాకు జరిగిన పారానార్మల్ యాక్టివిటీ గురించి చెప్పాం. కొన్ని నిజంగా గోస్ట్ స్టోరీలు ఉన్నాయి, అది డైపర్లు వేసుకోవడమే. సో ఓవరాల్గా మీకు ఏమనిపించింది చెప్పండి. ఇక్కడ వరకు చూసి నచ్చితే మళ్ళీ లైక్ చేయండి. అంటే లైక్ చేయకండి, డిస్లైక్ అయిపోతుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్. ఎనర్జీ ఇంపార్టెంట్.